మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనాలు. మరి ఈ ఉదయకాలాన్ని దేవుడు మనకిచ్చాడు ప్రియులారా. ఈ ఉదయకాలమున ఈరోజు ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసిన కృపావాక్యమును మనం ధ్యానించుకుందాం. యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం ధ్యానించుకుందాం. ప్రియులారా, ఈరోజు ప్రత్యేకంగా వాక్యాంశము స్వలాభం చూసుకోకూడదు అనేది. మన ప్రేమలో స్వార్థం ఉండకూడదు, నిస్వార్థమైన ప్రేమ కలిగి ఉండాలనేది దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. దయచేసి ఒకసారి మనం గమనిద్దాం, లేఖనాలను పరిశీలిద్దాం. ప్రియులారా, 1వ యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో మనం చదువుకుందాం. 17వ వచనమును, ఈ లోకపు జీవనోపాధి గలవాడయ్యుండి తన సహోదరునికి ఇల్లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చొప్పున వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును. 18వ వచనం కూడా చదువుదాం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఇక్కడ చాలా మంచి వాక్యాలను ప్రభువారు తెలియజేస్తున్నారు, మనకు గుర్తు చేస్తున్నాడు. యోహాను రాసిన పత్రికలో మరి అక్కడ ఈ లోక జీవనోపాధి గలవాడయ్యుండి అని అంటున్నాడు. అంటే ఈ లోకంలో కొన్ని అవసరాలు మనుషులకు ఉంటాయి. మనకి సమృద్ధి కలిగి ఉన్నామనుకో, కొంతమంది లేమిలో ఉంటారు. మన సమృద్ధిలో నుండి కొంత వారికి సహాయం చేస్తే వారి అవసరం నిమిత్తము అది నిజమైన ప్రేమగా మనం చూడగలుగుతాం. ఈ లోక జీవనోపాధి విషయంలోనే మనం పట్టించుకోకపోతే మరి నిత్య జీవం అనేది ఏ విధంగా మనం పొందుకోగలుగుతాం? ఇదే అధ్యాయంలో 16వ వచనములోనే తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిస్తున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాం అన్నాడు. ఇక్కడ చూడండి, మన సహోదరుల నిమిత్తము మన ప్రాణాలనే పెట్టాలని అంటున్నాడు. అలాంటిది మరి వారికి జీవనోపాధి విషయంలో మనం సహాయం చేయకపోతే ఎట్లా? అక్కడ అంటున్నాడు 18వ వచనంలో, మాటతోనూ నాలుగుతో కాదు. అంటే మాటలు మంచి మాటలు చెప్తాం, తీయనైన మాటలు చెప్తాం ఎదుటి వారికి, ఎట్లా చేయాలి అట్లా చేయాలని. కానీ క్రియతో చేయాలి. భక్తుడైన యాకోబు అంటాడు కదా, క్రియ లేని విశ్వాసము మృతం అంటాడు. నీకు ప్రేమ ఉంటే క్రియ చెయ్యి. అక్కడ చాలా క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాడు. తన సహోదరుడికి ఎవరికైనా చలి తగిలినా, లేకపోతే ఆకలైనప్పుడు అన్నం పెట్టాలి, చలి తగిలినప్పుడు దుప్పటి ఇవ్వాలి, లేకపోతే వారికి ఆ చలి పోవటానికి ఒక ఏర్పాటు చేయాలి. ఏదైనా సరే మన సహోదరుని ఎడల మరి మనకున్న అది దేవుడు మనకి బ్లెస్ చేసినప్పుడు మనమే దాన్ని ఎంజాయ్ చేసి మనమే అనుభవించడం కాదు, అది స్వార్థం. మన సహోదరులు కూడా ఇవ్వాలి. ఆది సంఘంలో ప్రియులారా మనం చూస్తూ ఉంటాం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 44-45 వచనాలు అంటాడు. అక్కడ చూడండి, స్థిరాస్తులు నమ్మి వారి అక్కరి కొలది పంచిపెట్టుకున్నారు. అంటే అపోస్తలుల పాదాల దగ్గర తీసుకొచ్చి ఇచ్చారు. తర్వాత ఆ సంఘంలో జరిగే యాక్టివిటీస్లో ముఖ్యంగా ఏందంటే వారు అక్కరి కొలది వారు పంచిపెట్టుకున్నట్లు మనం చూస్తాం. అదేవిధంగా 4వ అధ్యాయం అపోస్తలుల కార్యం 34-35 వచనంలో కూడా చూస్తాం. అక్కడ వారికి భూములను, ఇల్లు కూడా అమ్మేశారు. మరి అమ్మి ఆ రీతిగా వారు ఒకరికొకరు సహాయం చేసుకున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం ఒకవేళ దేవుడు మనల్ని అధికంగా దీవించాడు అనుకోండి, మన ఇతరుల సహోదరులు కూడా మనం షేరింగ్ చేయాలి. మరి ప్రేమలో ఈ షేరింగ్ ఉండాలి. షేరింగ్ అంటే పంచుకోవాలి. ఎందుకంటే రేపు దేవుడు లెక్క అడుగుతాడు. ప్రియులారా, మనం చేసే ప్రతి దానిలో కూడా లెక్క అడుగుతాడు. ప్రతి దాని విషయంలో మరి తీర్పులోనికి మనం తేబడతాం. కాబట్టి ప్రియులారా, మనం చేసే మంచి పని మరి ఇతరులకి అది మేలుకరంగా ఉండాలి. అందుకనే మరి మనం దేవుడిచ్చిన ధనాన్ని కానీ దేవుడిచ్చిన ఏదైనా మనం అనుభవించడం కాకుండా మనం ఇతరులకు కూడా సహాయం చేయాలి. ఎందుకంటే అలాంటి మనసు ఉండొద్దు అంటున్నాడు మత్తయి సువార్త 6:21లో, నీ ధనం ఎక్కడ ఉండనో నీ హృదయమో అక్కడ ఉంటుందా అని అంటున్నాడు. ఎందుకంటే ఎప్పుడు చూసిన ధనం గురించి కాదు ఆలోచించేది, మన సహోదరుల గురించి కూడా, అక్కర్లో ఉన్న వారి గురించి మనం ఆలోచిస్తే అది ఎంతగానో మంచిగా ఉంటుంది అనేది తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అంతేకాదు మనం ఉపవాసం ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో అసలు నిజమైన ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం ఉంటాం చాలాసార్లు ప్రియులారా. అంటే మన కడుపు కాల్చుకుని ఏదో దేవుడికి ప్రార్థన చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం, అది మంచిదే, దట్స్ గుడ్. అదే సమయంలో
మరి నీ రక్త సంబంధికి ముఖం తప్పిప్పకుండా ఉండాలి అని అంటాడు. మరి అదేవిధంగా మరి ఎదుటి వారికి ఏలు చూపి తిరస్కరించొద్దు అని అంటాడు. మరి ఇవన్నీ చేయకుండా ఉండాలి. నీ సహోదరుడు ఆకలి కొంటే ఆహారం పెట్టమంటాడు, దప్పికొనుంటే దాహం తీర్చమని అంటాడు, మరి వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇవ్వమంటాడు. ఇవన్నీ కూడా క్రియలతో కూడిన ప్రేమ. ఎలాంటిది మనం కలిగి ఉండాలి, స్వార్థంతో ఉండకూడదు. మరి క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండాలంటాడు. అదేం మనసు అంటే ఇతరుల గురించి మనం పట్టించుకోవటం, ఇతరుల గురించి ఆలోచించడం, మనం ఇతరులకి మరి ఆహారం పంచిపెట్టాలి, ఇతరులకి సహాయం చేయాలి. అదే రీతిగా వాక్యాన్ని కూడా పంచిపెట్టాలి. ప్రియులారా, సువార్త అనేది తెలియజేయాలి. దేవుని ప్రేమను వారికి తెలియజేసినట్లయితే వారు ఉన్నతమైన వారుగా అవుతారు. తద్వారా వారి జీవితాలు బాగు చేసుకుంటారు, వారు బలపరచబడతారు. కాబట్టి మరి మనం స్వలాభాపేక్ష మనం ఉండకూడదు. మనం రక్షించబడ్డాం, అనేక మంది రక్షించబడాలి. మనము సంతోషంగా ఉన్నాం, అనేక మందికి మన సంతోషాన్ని పంచాలి. అదే షేరింగ్. ఆ రీతిగా మనం ఉన్నప్పుడు నిజంగా దేవుని ప్రేమను, దేవుని యొక్క ఆ యొక్క మరి క్రియా ఫలాన్ని పరలోకంలో మనం పొందుకుంటాం. ఆ తీర్పులోనికి వచ్చినప్పుడు ప్రియులారా, మనకి ఏ టాలెంట్స్ ఏవి ఇచ్చాడు అవి బడా నమ్మకమైన మంచి దాసుడు అని దేవుడు అక్కడ మెచ్చుకుంటాడు. తద్వారా అనేక వాటి మీద నీకు అధికారం దయచేస్తాడు. ఆ రీతిగా స్వార్థం అనేది ఉండొద్దు. దయచేసి నిస్వార్థంగా ఉండి అనేక మందికి నీది ఉన్నది నీలో కొంత వారికి సహాయం చేయమని దేవుడు అడుగుతున్నాడు. ఈ రీతిగా సహాయం చేస్తాను నమ్ముతూ మరి మనము ఆ రీతిగా క్రియతో మరి ప్రేమిద్దాము ప్రియులారా. అప్పుడే మనం వాక్యపు వెలుగులో మన జీవితం మరి దేవునికి లోబడిన వారిగా అవుతాము. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలయ్యా. ఇదిగో ప్రభా, మాటతోనూ నాలుకతో కాదు నాయన, క్రియతో సత్యముతో మన ఆయన ప్రేమించాలి. క్రియలు లేని విశ్వాసం మృతం అంటున్నాడు భక్తుడైన యాకోబు ప్రభు. కాబట్టి ఇతరులకు మేలు చేయటం, ఇతరులకు సహాయం చేయటం మేము చేయాలి. ఆది సంఘంలో ఆ రీతికి జరిగింది ప్రభు. వారు అక్కర కొలత పంచిపెట్టుకున్నారు నాయన. ఆ రీతిగా మేము కూడా ఆ వాక్యం వెలుగులో మా జీవితాలను సరి చేసుకుంటూ ఇతరులకు సహాయం చేయవారుగాను, స్వలాభాపేక్ష కాకుండా మరి క్రీస్తు యేసును కలిగిన మనసు అనగా ఇతరుల గురించి పట్టించుకోవటం కూడా అది అలాంటి మనసును మాకు దయచేసి మా ప్రియులకు దయచేయమని యేసు పరిశుద్ధనామమున అడిగి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. నా తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ సహవాసం ఇక్కడ చేరి మనకున్న సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడు తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. మరే కొద్ది కాలాన్ని మనందరం కలుసుకుందాం. దేవుడు మీ అందరిని కూడా దీవించునుగాక. ఆమేన్.